నిజామాబాద్ జిల్లాలో మరోసారి అన్నదాతలు రోడ్డెక్కారు. భారతీయ జనతా పార్టీ నవీపేట్ మండలాధ్యక్షుడు త్యాగ సరీన్ ఆధ్వర్యంలో పలువురు జన్నేపల్లి కెనరా బ్యాంక్ మేనేజర్ ని కలిసి రుణమాఫీ విషయంలో రైతుల ఇబ్బందిని దృష్టిలో పెట్టుకుని వారికి సహకరించాలని విన్నవించారు. అదేవిధంగా కాంగ్రెస్ ప్రభుత్వం రుణమాఫీ చేస్తామని హామీ ఇచ్చి నిబంధనల పేరిట రైతులను మోసం చేస్తుందంటూ సాంకేతిక లోపాల వల్ల ఇంకా రుణమాఫీ కాలేదని ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ బ్యాంకుల చుట్టూ తిప్పుకుంటూ వారిని చాలా ఇబ్బందులకు గురి చేస్తున్నారని, ఇది సరైన పద్ధతి కాదని ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ రైతు రుణమాఫీని ఏకకాలంలో పూర్తి చేయాలని ప్రభుత్వం డిమాండ్ చేశారు. ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే రైతులకు రుణమాఫీ చేస్తానని కళ్ళబొల్లి మాటలు చెప్పి 1వ విడత 2వ విడత 3వ విడత అని రైతుల్ని ఘోరాతి ఘోరంగా బ్యాంకుల చుట్టూ వాటి చుట్టూ తింపడమే కాకుండా ఏ ఒక్కరికి రుణమాఫీ కాలేదు చెప్తూ పోతే బ్యాంకర్ల మిస్టేక్ వాళ్ళ మిస్టేక్ అనుకుంటా ఏఈఓల చుట్టూ బ్యాంకుల చుట్టూ ప్రజలు అష్టకష్టాలు పెట్టి తిరగాల్సి వస్తుంది. ఈరోజు ఏదైతే 2 లక్షల రుణమాఫీ 15వ తారీఖు నాటికి పూర్తి రుణమాఫీ జరుగుతుందని ముఖ్యమంత్రి గారు అన్ని సమక్షంలో చెప్పడం జరిగింది. వాసవారి అమ్మవారి మీద ఒట్టేసి కూడా చెప్పడం జరిగింది. వారు ఈరోజు ఇన్ని మాటలు చెప్పి కళ్ళబొల్లి మాటలు చెప్పి రైతాంగాన్ని చాలా నష్టపోవడం జరుగుతుంది. ఏదైతే ఏ బ్యాంకుకి వెళ్ళినా కూడా 80% నుంచి 70% రైతులు రుణమాఫీ రాని వారే ఉన్నారు. ఇచ్చిన విడుదల చేసిన 33,000 కోట్లు కూడా ఏ ఒక్క రైతుకు కూడా విడుదల కాలేదు. 15,000 కోట్లు ఇచ్చి ఈరోజు రుణమాఫీ పూర్తయిందని చేతులు తేయడం జరిగింది. రైతాంగానికి రేషన్ కార్డు లేదని, లేదంటే బ్యాంకులో డాటా సరిగ్గా లేదని వివిధ రకాలుగా కారణాలు చెప్తూ రైతుల్ని మోసగిస్తున్నారు. ఏదైతే రైతులకు ఈరోజు గత ప్రభుత్వం కొద్దిగా అదోవిధాన్ని కూడా రైతు బంధు అనేది ఇచ్చింది. ఆ రైతు బంధును కూడా 10,000 నుంచి 15,000 చేస్తానని కళ్ళబొల్లి మాటలు చెప్పడం జరిగింది. 15,000 కాదు కదా, 10 రూపాయలు కూడా ఇవ్వలేదు. ఈ రోజు వరకు ఒక సీజన్కు 10,000 ఇచ్చి నెక్స్ట్ 15,000 ఇస్తానని ఈ రోజు కూడా ఇవ్వలేదు. ఇప్పుడు ఏం చెప్తే బ్యాంకుల పేరు చెప్పుకుంటా కొల్లబొల్లి మాటలు చెప్తున్నారు. ఖబర్దార్ ఒకటే చెప్తున్నారు రేవంత్ రెడ్డి గారు, ఒక్కటేసారి రుణమాఫీ జరగాల, ప్రతి రైతుకు 2 లక్షల రుణమాఫీ జరగాల. మీ ఆ కళ్ళబొల్లి మాటలు బంద్ చేసి ఏ రైతుకైతే 2 లక్షలు చెప్పారో 2 లక్షల రూపాయలు రుణమాఫీ జరుగుతుంటే పెద్ద మొత్తంలో జిల్లా కానీ రాష్ట్రం కానీ మా నవీపేట మండలం కానీ పెద్ద మొత్తం ధర్నా జరుగుతాయి. ఈరోజు కెనరా బ్యాంకులో చూసుకుంటే 23,000 మంది రుణాలు తీసుకుంటే దాదాపు 600-700 మందికి కూడా రుణాలు కాలేదు. దాంట్లో నుంచి 80,000 50,000 తీసుకున్న నిరుపేద రైతులు కూడా ఇబ్బంది పడాల్సి వస్తుంది. వెంటనే స్పందించి ప్రతి ఒక్కరికి 2 లక్షల రుణమాఫీ జరగాల. అలాగే రైతు బీమా రైతు బంధు అనేది ఏదుందో 15,000 తక్షణమే ఇవ్వాలా. దీని ద్వారా ఏమైతుందంటే మీరు కౌలు రైతుల్ని కాపాడుతామని చెప్పి కౌలు రైతుల్ని కూడా మీరు మోసగిచ్చారు. ఏదైతే 15,000 ఇస్తే కౌలు రైతుకు వస్తుండే, ఈరోజు రైతుకు వస్తుండే. ఏదైతే రుణం ఉన్నవాడు రుణం తీసుకున్న వారు ఎవరుంటారు? కౌలు రైతు రుణం తీసుకుంటాడా? తీసుకోవాలి కదా. వెంటనే ఈ వారం రోజుల లోపల ఈ పరిధిలో వ్యవధి కాకుంటే జిల్లా స్థాయి కానీ నవీపేట మండలంలో పెద్ద మొత్తంలో కార్యక్రమాలు జరుగుతాయి. ఖబర్దార్ అని చెప్తున్నాం రేవంత్ రెడ్డి గారు. దీన్ని తక్షణమే తీసుకొని లోకల్ ఉన్న ఎమ్మెల్యేలు కానీ మీరు కానీ దీన్ని పరిష్కరిస్తారని ఆశిస్తున్నాం. వారి కోసం రైతాంగానికి కూడా జన్నాపల్లిలో పెద్ద మొత్తం ధర్నా జరుగుతుంది. రైతుల ఐక్యత.